బుద్ధి అనేది వేరే వ్యక్తులకు, జీవులకు మనకు తేడాను చూపించి మనకేది మంచిదో తీసుకొని పాటించేది బుద్ధి. మనసు దాన్ని తన ఇష్టానుసారంగా తనకి ఏది లాభమో ఆ రకంగా చేసుకుంటుంది. ఈ విధంగా బుద్ధి మనసుతోటి జీవుడు సంతోషంగా బతకగలుగుతాడు, ధనాన్ని సంపాదించగలుగుతాడు, సొసైటీలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతాడు. కానీ చాలామందికి ఎంతో ఉన్నతంగా జీవించే వారికి కూడా మానసిక ప్రశాంతత దొరకదు. అది బుద్ధి మనసుతో చాలా కష్టం. స్వచ్ఛమైన జీవులు మాత్రమే బుద్ధి మనసుతో మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. అంతేకాని అందరికీ సాధ్యం కాదు. అంతరంగంలో, ఆత్మచింతనలో లేదా తన స్వస్వరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే మనసుకు విభిన్నంగా, దూరంగా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. నేను అనే స్వభావం మనసుకు దూరంగా ఉంటుంది, బుద్ధికి దూరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే బీదవారు కానీ, ధనవంతులు కానీ ఈ యొక్క భేదాలు ఇవన్నీ ఉండేవాళ్ళు ఎవరైనా ఈ యొక్క ప్రకృతికి అనుగుణంగా, కనిపించే దృశ్యానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా అది ఆత్మతత్వం కలిగి ఉన్నట్టయితే ఎలాంటి వారికైనా ఆ యొక్క మానసిక ప్రశాంతత కలుగుతుంది. సహజంగా మనసు దూరంగా ఉంటుంది కాబట్టి, ఆత్మ ఎప్పుడు ఆనంద స్వరూపం కాబట్టి. అంతేగాక ఆత్మ భేదాన్ని చూడదు. తనకు వేరే వాళ్లకు ప్రకృతి తత్వం దానిలో లేదు. అది విశుద్ధం. కాబట్టి మనము ఆత్మస్వరూపంలో చాలాసార్లు ఉండడానికి ప్రయత్నం చేయాలి. మానసికంగా ప్రశాంతం లేదని హాస్పిటల్స్, అలా టూర్స్ వెళ్ళి కృత్రిమంగా మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడము, స్లీపింగ్ కానీ ఏదన్నా కానీ అవి ఏదైనా టెంపరీ. సహజంగా ఉన్నటువంటి ఆత్మలోకి జీవుడు వెళ్ళగలిగితే తన స్వరూపాన్ని పక్కన పెట్టి ప్రకృతికి సంబంధించిన, మనసు బుద్ధికి సంబంధించిన తను అలవాటు పడ్డ స్వభావానికి దూరంగా తన నిత్యమైన తన స్వరూపంలోకి వెళ్ళగలిగి ఆనందాన్ని పొందగలిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ, తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తను ప్రాణం అనేది మనసుకు సంబంధించి, బుద్ధికి సంబంధించి, శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మ అమరం, చిరంజీవి ఆత్మ, మరణం లేదు. కాబట్టి దానికి ఎటువంటి బాధ లేదు. దాని తత్వాన్ని పట్టుకున్న వ్యక్తికి, యోగికి, భక్తునికి, సాధకునికి ఆనందం ఎప్పుడూ దొరుకుతూ ఉంటుంది. మనతో ఉన్న భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరైనా అలజడిలో ఉంటారు, లేకుంటే మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సహజంగా ప్రకృతికి సంబంధించి మనం వారితో ఉంటూనే మనము మన యొక్క సహజమైన ప్రేమను, అమరమైన ప్రేమను, హృదయంలో నుంచి వచ్చే ప్రేమను మాత్రం ఆత్మకే ఇవ్వాలి, అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోగలిగినప్పుడు నువ్వు ఏ పరిస్థితికైనా తట్టుకోగలుగుతావు. అలా ఎలా అలవాటు చేసుకోవాలి అంటే, నువ్వు సాధనలోను కొంతమంది గురువులు ఒక శబ్దాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఎగ్జాంపుల్గా రామ అని చదవమంటారు, బీజాక్షరాలు ఇస్తారు. రా అంటే అగ్నితత్వం, మా అంటే చంద్రతత్వం. అవి
అవి రెండు కలిసి ఆ సాధనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలో అవి మంటను పుట్టిస్తాయి, అగ్నితత్వం. అప్పుడు హృదయంలోన ప్రకాశం కలుగుతుంది. కొద్ది కాలం జపం తర్వాత ఆ యొక్క ప్రకాశము ఈ యొక్క చెడును, ఎటువంటి భేదభావం ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది అన్నమాట. జీవులతోటి ఈ జీవునికి ఉన్న భేదభావాన్ని తొలగించి ఆత్మతత్వాన్ని చూయిస్తుంది, కనిపిస్తుంది అన్నట్టు. అది భేదభావం పోయిందంటే సహజంగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఒక శబ్దాన్ని ఇచ్చేవాళ్ళు, ఈ మంత్రకు సంబంధించినటువంటి యోగం. ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. ధ్యానంలో చేసుకోవచ్చు, రాజయోగం చేసుకోవచ్చు, భక్తి యోగంలో చేసుకోవచ్చు. హృదయాన్ని స్పందించేలా చేయగలిగేటువంటి శబ్దమే కాదు, శబ్దం లేకుండా భక్తిలోను గానములోను హృదయం కరిగేలా చేయగలిగినప్పుడు ఆ యొక్క ప్రకాశము నీకు ఆత్మతత్వంలోకి తీసుకెళ్ళగలుగుతుంది. అలా సాధకులు హృదయము ద్రవించేలా చేయగలగాలంటే మనం శరణాగతి కావాలి. దేనికి? ఆత్మకు కావాలి, మనసుకు బుద్ధికి కాదు. ఆత్మకు అయినప్పుడు ఆ జీవుడు ప్రశాంతతతో ఉండి మరుజన్మకు కూడా ఆ ప్రశాంతతను తీసుకెళ్ళగలుగుతాడు, అలవాటు పడిపోతాడు. కాబట్టి మనసు బుద్ధి కోరికలతో ఉంటుంది, అశాంతితో ఉంటుంది. చనిపోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వేరే జన్మలో కూడా అశాంతితో ఉంటాడు. అతనికి అలవాటు లేదు. ప్రశాంతత ఎలా దొరుకుతుందో తెలియదు అతనికి, ఆ జీవునికి. ఈ యొక్క కరిగినటువంటి హృదయము, ప్రకాశించినటువంటి హృదయము మనతో మాట్లాడుతుంది తన భాషలో మౌనంగా. ఇది చాలా రహస్యమైన విషయము. ఇది చాలామంది అనుభవంలో రాదు. చాలామందికి ఆ యొక్క హృదయం తనతో సంభాషించే మౌన సంభాషణ స్థితికి చేరుకున్న యోగి దేనికి చలించడు. తను పిలిస్తే పలికి దైవం అది. దాన్ని మనము నిద్రలేపాలి. మన కోసము ఎన్ని కోట్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా మనకు అది దొరకదు. మన బంధువులు ఎవరు ఇవ్వలేరు, మన పిల్లలు మనకు ఇవ్వలేరు. ఎవరితోడు కాదు, అది మనతోటి మనమే సాధించుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ యొక్క సాధనలో మనము మన స్థితిని చాలా సందర్భాల్లో ఏది నిజమో అబద్ధమో అనుకుని మన స్థితిలోకి వెళ్ళి మన స్థితిని గమనించాలి. ఆ హృదయ స్పందనలు మాత్రమే నిన్ను కాపాడుతాయి. ఆ పలకరింపే నీకు నిజమైన బంధువు, అదే నీవు. అంతేకాకుండా మన యొక్క బుద్ధితో కాకుండా మన హృదయంతో అప్పుడు మనము ప్రయాణిస్తూ ఎంతో ఉన్నతి పొందిన సిద్ధ యోగులను ఎక్కడున్నా కానీ ఆ హృదయంతో పిలిచినప్పుడు వాళ్ళు మన చెంతకు వచ్చి మనకు ఈ యొక్క కలుషితమైన వాతావరణం మనుషులతో కానీ ప్రకృతితో కానీ కలుషితమైపోతుంటుంది చాలాసార్లు. ఆ వాతావరణంలోకి కూడా వాళ్ళు వస్తారు మనం హృదయంతో పిలిచినప్పుడు. మనకు వారి యొక్క స్పర్శ, కనిపించని స్పర్శ, వాయు స్పర్శ, నిరాకార స్పర్శ మనం పొందినప్పుడు మనం ఎక్కడున్నా హిమాలయాల్లో ఉన్నట్టే, సిద్ధాశ్రమంలో ఉన్నట్టే అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులు మనకు కలగలేనప్పుడు ఇలా వాళ్ళను ఆహ్వానించుకోవాలి హృదయంతో. అది చాలా పెద్ద సబ్జెక్టు. పిలిచినప్పుడు వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక శబ్దాన్ని, ఒక హృదయ స్పందనను మనం వారు ఉన్న స్థలాలకు చేర్చగలిగే స్థితికి వెళ్ళాలి. అంతటువంటి అనురాగము, భక్తి స్వచ్ఛమైనది మనలోన ఉండి మనం కోరుకున్నప్పుడు వాళ్ళు మనకు మన ఉన్నతికి, మన ఆత్మ ఉన్నత స్థితికి వాళ్ళు దోహదం చేస్తారు. మనం అటువైపు మార్గాన్ని, హృదయంకు సంబంధించిన, ఆత్మకు సంబంధించినటువంటి అటువైపు హృదయము, మనస్సు ఇప్పుడు ఏంటంటే మనలోన హృదయం అనేది పైకి లేచి మనసును చూస్తుంది. మనం కింద ఉన్న హృదయము కమలం లాంటి దళము
పైకి లేపాలి. మనం కింద ఉండి మనము ఇంద్రియాల వైపు చూస్తున్నది ఆ యొక్క దళం. ఆ దళాన్ని మనము సాధన వల్ల పైకి లేపాలి. పైకి లేపి దాన్ని మన యొక్క సుషుమ్నా మార్గం గుండా దాని కదలికలను, హృదయ కదలికలను సుషుమ్నా గుండా, స్వచ్ఛమైన కదలికలను గుండా పంపించి ఆజ్ఞ చక్రంలోకి పంపించి అక్కడ స్థిరం చేయాలి జీవుడిని. అలా స్థిరమైన జీవుడు తనను మర్చిపోయి నిరంతరము తన చూపును బహిర్గతంగా ఉన్నా కానీ అంతర్గతంగా సిద్ధయోగులతో ఆత్మతత్వంతో నింపుకోగలుగుతాడు. అలాంటి స్థితి ప్రతి ఒక్కరికి రావాలి. అందరూ సాధనలో మానసికంగా కాకుండా హృదయ స్పందనలతో చేయగలిగినప్పుడు చెప్పలేనంత ఆనందం, స్థిరత్వం, ముఖ్యంగా స్థిరత్వం వస్తుంది మొదట. ఆ స్థిరత్వాన్ని పొందాలి. అలజడి కలిగించే మనస్సును, బుద్ధిని, తృప్తి లేని జీవితాన్ని, అక్కడ ఏమి తృప్తి ఉండదు, అదంతా ప్రాణం లేని స్థితి. అది ఆత్మ లేని స్థితి అనొచ్చు, ప్రాణం కంటే ఆత్మ లేని స్థితి అది. దాన్ని చూసి మురిసిపోవడం కాదు, మురిసిపోయేది నీవే, నీ తత్వమే తెలుసుకో.